చింత రాజశేఖర్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారేమో పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్లకు కట్టబెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం కూడా జరిగిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు, ముఖ్యంగా మన పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలను దాదాపుగా 1300 కోట్లతో ప్రభుత్వమే నిర్మిస్తుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కంటే అన్ని రంగాల్లో ముందున్న ఏపీలో మాత్రము 5000 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదు. అసలు ఎందుకు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల ప్రవేశపెడితే ఎవరికి లాభం? ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుంది? దీని మీద కూడా 1 కోటి సంతకాల సేకరణ కూడా సేకరిస్తున్నారు అక్కడ విద్యార్థులు. గవర్నర్కి పంపిస్తారు, అదే తర్వాత ప్రెసిడెంట్ కూడా పంపిస్తున్నారు. సో అది పక్కన పెడితే ఏంటి సార్ పీపీపీ గురించి మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు అంటేనే కొండ సిలువలాగా ప్రభుత్వది వాటిని ప్రైవేట్ చేయటమే చంద్రబాబు నాయుడు. మీరు నిజాం షుగర్ తీసుకోండి, లేకపోతే ఆల్విన్ తీసుకోండి, ఐడిపిఎల్ తీసుకోండి, ఇలాంటివన్నీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ వ్యక్తులకి చౌకగా మేసి దాంట్లో వాటా దొబ్బేసేందుకే ఇటువంటి తీసుకొస్తాడు. ఇటువంటి కుట్రదారు, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కేవలం చంద్రబాబు నాయుడుకే వస్తాయి. సో 17 మెడికల్ కాలేజీలు అంటే దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడితే అక్కడ మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్తో పేదలకి చౌకగా అంటే ఫ్రీగా వైద్యం దొరుకుతుంది. ప్రతి ఒక్క కాలేజీకి 150 మెడికల్ సీట్లు ఉంటాయి. అంటే మీరు ఒక పేద విద్యార్థి ర్యాంక్ వస్తే 2-3 లక్షల్లో మెడిసిన్ చదవచ్చు. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే ఆ సీట్లన్నీ ప్రైవేట్ పరం అయిపోతాయి. వాళ్ళు చదువుకోవడానికి లేదు, డొనేషన్ కూడా కట్టడం కూడా కష్టం. ఎక్కడ తెచ్చి కడతారు? కోట్ల కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? తన సామాజిక వర్గం దగ్గర, తన అన్నయ్యల దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాత్రమే డాక్టర్లు అవ్వాలా, వాళ్ళ చేతిలో మాత్రమే విద్యా వైద్యం తన సామాజిక వర్గం కంట్రోల్లో ఉండాలని కుట్రదారు చంద్రబాబు నాయుడు. బీసీ, ఎస్సీ, మైనారిటీలు, కాపుల పిల్లలు, పేదోళ్ళు వీళ్ళు చదువుకోకూడదు. డొనేషన్లు ఇచ్చే స్తోమత వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళే డాక్టర్లు అవ్వాలా. విద్యా వైద్య రంగం మొత్తం ధనార్జనకి మెయిన్ కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ దీని వెనకాల పెద్ద సైకాలజీ ఉంటుంది, పెద్ద కుట్ర ఉంటుంది. సో దానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? 1 కోటి సంతకాలను ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని క్రిటిసైజ్ చేయడం కానీ ఏమవుతుంది? 1 కోటి సంతకాలు చేస్తే 1 కోటి సంతకాలు చేస్తే ఏమవుతుంది? గవర్నర్కి, రాష్ట్రపతికి పంపిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? గవర్నర్ ఎవరు? నజీర్ గారు గవర్నర్ ఎట్లా అయినారు నజీర్ గారు? అయోధ్య రామాలయం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన జడ్జిలలో ఆయన ఒకరు. ద్రౌపది ముర్ము గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? డబుల్ ఇంజన్ సర్కార్ పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు. ఈ 1 కోటి సంతకాలు చేసే బదులు 1 మిలియన్ లెటర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాస్తే ఫలితం ఉంటుంది. 1 కోటి సంతకాలు తీసుకెళ్తే డైరెక్ట్ డస్ట్బిన్లో పోతాయి. అవి చదవని కూడా చదవరు. ఫోటోలు ఇస్తారు, మేము చేసినామన్నట్టు వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఫోటోలు ఇచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు తప్ప దానివల్ల వెంట్రుకంత ప్రయోజనం కూడా ఉండదు. దాని బదులు దీంట్లో అవినీతి కోణం మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని 10 లక్షల మంది మీరు కార్యకర్తలకు ఇవ్వండి. 1 కోటి సంతకాలు చేసే బదులు 10 లక్షల సంతకాలు ఇవి చేయండి. ఇమ్మీడియట్గా ఆపేస్తాడు ప్రైవేటీకరణ. ఇమ్మీడియట్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, పీపీపీ పద్ధతిన జరుగుతున్న మెడికల్ కాలేజీల మీద అవినీతి కోణం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారికి, భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయండి అంటే ఇమ్మీడియట్గా అయిపోతుంది. వాళ్ళు లేఖలు రాయరా సెకండరీ, ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి తీసుకుంటాడు. అట్లాగే ఉర్సా, లులుమాల్ వీటికి కూడా ఎకరం 99 పైసల మీద దీని కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి లెటర్స్ రాయమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే అది కూడా అయిపోతుంది. అమరావతి ల్యాండ్ పూలింగ్లో నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే దానికి ఫలితం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ కళాశాలలో కనీసం క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అక్కడ అడ్మిషన్స్ అయిపోయినాయండి. 5 కళాశాలల్లో అడ్మిషన్స్ అయిపోయి సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ అప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ 5 కాలేజెస్ అడ్మిషన్స్ 1 ఇయర్ అయిపోయినాయి. అబద్ధం చెప్తారు. అంటే శిలాఫలకాలే ఉన్నాయి, పులివెందుల శిలాఫలకాలే ఉన్నాయి. ఇప్పుడు అందుకనే ఆయన అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు? ఏది లేదన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నర్సీపట్నం వెళ్ళి చూపించినారు కదా. అట్లా ప్రతిదీ చూపించాలనా?
లేవా? ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టండి, మీరు చదువుకున్నారా లేదా, ఎప్పటి నుంచి చదువుకున్నారు ఏంటి, ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టండి. మొదటి 5 సంవత్సరాలు, మొదటి 5 కాలేజీలు 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 1 ఇయర్ కంప్లీట్ చేశారు వాళ్ళు. అంటే మెడికల్ కాలేజీలో రోగులకు కనీసం ట్రీట్మెంట్ కూడా ఇస్తలేరు అన్నట్టు మాట్లాడారు కదా. వీళ్ళు దోచుకోవడానికి కోసము అన్ని వంకలు చెప్తారు వీళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.